తెలంగాణ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ 5 to 6 lakhs స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ ని రాస్తారు. అంటే టోటల్ 10 to 12 lakhs స్టూడెంట్స్ రాస్తారు. దెన్ వై ఓన్లీ వన్ స్టూడెంట్ ఇస్ బికమింగ్ ద టాపర్? ఎందుకు ఒక స్టూడెంట్ మాత్రమే 600 అవుట్ ఆఫ్ 600 ఆర్ కొంతమంది 600 అవుట్ ఆఫ్ 600 595 అవుట్ ఆఫ్ 600 స్కోర్ చేయగలుగుతున్నారు? రీజన్ ఏంటి? వై ఓన్లీ వన్ స్టూడెంట్ ఆ సర్టన్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ బికమింగ్ టాపర్? అంటే వాళ్ళకి ఏదైనా స్పెషల్ బుక్స్ ఆర్ ప్రొవైడెడా, దే హ్యావ్ హై ఐక్యూ లెవెలా, ఆర్ దే హ్యావ్ సమ్ ఎక్స్పెన్సివ్ కోచింగ్ ఆర్ ఎక్స్పెన్సివ్ ట్యూషన్, లేకపోతే టాప్ టీచర్స్ ఆఫ్ ఇండియా దే ఆర్ టీచింగ్ దెమ్, ఒక రూమ్ లో లాక్ చేసి వాళ్ళని చదివిస్తున్నారా? అసలు వాట్ ఈస్ ద రీజన్? టాపర్ అవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది. అండ్ ఆ రీజన్, ఆ సీక్రెట్ నేను మీకు చెప్తాను. చాలా మంది మెనీ థింగ్స్ చెప్తారు, ఓకే, మెనీ మోటివేషన్స్ చెప్తారు, కానీ అవన్నీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సిన ఏంటి? వీ నీడ్ జస్ట్ వన్ థింగ్. ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, సో దాట్ యూ విల్ గెట్ ద ఫ్లో. ఓకే, అండ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ, సీరియస్ గా వినండి నాన్న. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ 100 days లెఫ్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. 100 days లో కూడా యాక్చువల్లీ 3 months ఆర్ లెఫ్ట్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. కానీ దాంట్లో కూడా యూ కన్సిడర్ 2 months మాత్రమే. 2 months ఎందుకు? బికాస్ 1 month ఈజ్ అవర్ బఫర్ మంత్. ఆ 1 month లో ఏదైనా అవ్వచ్చు. సడన్ గా హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఆర్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లం, చెప్పలేం కదా, అన్సర్టనిటీ ఇన్ లైఫ్. అందుకే జస్ట్ 2 months మీరు కన్సిడర్ చేయాలి. దట్ వీ హ్యావ్ 2 months టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఓకే, సో అంతమంది లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు. హౌ కెన్ యూ బి ద టాపర్? అసలు టాపర్ అవ్వడానికి రీజన్ ఏంటి? టాపర్ అవ్వడానికి కావాల్సిన ద ఓన్లీ స్ట్రాటజీ ఏంటి? నేను కూడా మీకు 100 days టైం టేబుల్ ఇచ్చాను, కానీ ఆ 100 days టైం టేబుల్ అది మీరు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీ మైండ్ సెట్ లో ఒక ఫ్యాక్టర్ అనేది ఉండాలి. వాట్ ఈస్ దాట్? సో దాట్ ఈస్ నథింగ్ బట్ ద ఓన్లీ థింగ్ రిక్వైర్డ్, దట్ ఈస్ డిసిప్లిన్. మోటివేషన్. ఇప్పుడు నేను మీకు మోటివేట్ చేస్తాను, మీరు స్టడీ చేయడం స్టార్ట్ చేసేస్తారు. సమ్ అదర్ టీచర్ విల్ మోటివేట్ యూ, మీరు ఫుల్ జోష్ తో ఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేసేస్తారు. కానీ దాని తర్వాత ఏమైతుంది? మోటివేషన్ తో ఏమైతుంది అంటే మనకు అది ఒక స్పార్క్. ఏదైనా స్టార్ట్ చేయాలంటే మనకు మోటివేషన్ అవసరం. మోటివేషన్ తో మనం స్టార్ట్ చేస్తున్నాము, కానీ ఒక ప్రాజెక్ట్ ఆర్ ఒక మిషన్ ని ఎవ్రీ డే, ఓకే, ఎవ్రీ మినిట్ మనం అది కంటిన్యూ చేయాలంటే we need discipline. First thing you should inculcate in yourself is nothing but discipline. మీకు డిసిప్లిన్ లేదంటే ఇట్ ఈస్ రియలీ రియలీ డిఫికల్ట్. అసలు ఏంటి డిసిప్లిన్? ఓకే, ఇన్ వాట్ వే డిసిప్లిన్? ఇక్కడ చూడండి. ఫస్ట్ మన మోటివేషన్, సరే, సెల్ఫ్ మోటివేషన్ చేయొచ్చు, మీ పేరెంట్స్ మీకు మోటివేట్ చేయొచ్చు, మీ టీచర్స్ మీకు మోటివేట్ చేయొచ్చు. మోటివేషన్ అప్పుడు ఏంటంటే మనం 10 hours, నేను ఇప్పుడు మీకు మోటివేట్ చేస్తాను, మీరు వెంటనే 10 hours చదివిస్తారు. ఓకే, నెక్స్ట్ డేస్ ఏమైతాయి? నెక్స్ట్ 5 days, నెక్స్ట్ వీక్ యూ విల్ బి డిస్ట్రాక్టెడ్, యూ విల్ బి డీవియేటెడ్, మీకు యాంగ్జైటీ వచ్చేస్తుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది, చదువుకోవాలనిపించవు, ఏదో ఒక రీజన్ ఉంటుంది. మీరే చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు టైం టేబుల్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఫుల్ జోష్ తో టైం టేబుల్ స్టార్ట్ చేస్తాము, కానీ దాని తర్వాత ఏమైతుంది? దాన్ని మనం ఒక 10 days కూడా సరిగా ఫాలో చేయలేము. It happens with everybody. It happens with almost everybody. ఎందుకు? Because they lack discipline. Okay? కానీ టాపర్స్ మోటివేషన్ మీద పని చేయరు. They don't work on motivation. టాపర్స్ అంటే ఏంటి? They work on discipline. They work on routine. Okay? సో టాపర్స్ ఎప్పుడైతే పని చేస్తారంటే they follow the discipline. They follow the routine no matter if they are motivated or not. ఇప్పుడు టాపర్స్ if they are not even motivated, they will work. They continue their work. Okay? సో టాపర్స్ ఆర్ కన్సిస్టెంట్. డిసిప్లిన్ తో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాపర్స్ ఆర్ కన్సిస్టెంట్ ఈవెన్ వెన్ దే ఫీల్ వెరీ లో. నాకు ఈరోజు చదవాలనిపించట్లే, నేను చదువుకోను. దట్ వోంట్ బి ద సిచ్యువేషన్ విత్ టాపర్స్. ఓకే, మీకు మూడ్ ఉందా లేదా, చదువుకోవాలనిపిస్తుందా లేదా, యూ హ్యావ్ టు స్టడీ. ఓకే, టాపర్స్ అంటేనే అలానే ఉంటారు, కన్సిస్టెంట్ గా చదువుకోవాలి. మీరు ఒక రోజు 12 hours చదువుకుంటున్నారు, ఒక రోజు 10 hours చదువుకుంటున్నారు, అది పనికి రాదు. మీరు డైలీ 6 hours చదువుకుంటున్నారు, కన్సిస్టెంట్ గా చదువుకుంటున్నారు, దాట్ ఈస్ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ
నాట్ ఓన్లీ స్టడీస్, లైఫ్ లో మీరు ఏదైనా సాధించాలంటే కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇట్ రియల్లీ మ్యాటర్స్. యావరేజ్ స్టూడెంట్స్ ఏంటంటే ఎక్స్క్యూజెస్ ఇస్తారు. నాకు ఈరోజు హెల్త్ బాగాలేదు, నేను చదువుకోను. ఈరోజు యూట్యూబ్లో టీచర్ క్లాసెస్ తీసుకోలేదు, నేను చదువుకోను. ఈరోజు స్కూల్లో క్లాస్ చదువుకోలేదు, టీచర్ అబ్సెంట్ ఉన్నారు, నేను చదువుకోను, నాకు మూడ్ లేదు. బోర్డ్ ఎగ్జామ్ ఏమైనా మీరు రాస్తారా, మీ టీచర్స్ రాస్తారా చెప్పండి? యూట్యూబ్లో టీచర్స్ రాస్తారా, మీ స్కూల్ టీచర్స్ రాస్తారా? ఎస్. సో ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు రైట్. ఓకే, సో టాపర్స్ దే ఆర్ కన్సిస్టెంట్, దే కంప్లీట్ ద టార్గెట్. అంటే మూడ్ ఉన్నా లేకపోయినా టాపర్స్ దే ఆల్వేస్ కంప్లీట్ దేర్ టార్గెట్స్. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అది ఖచ్చితంగా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. అసలు చదువుకోవాలి అనిపించకపోతే కూడా ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ టు కంప్లీట్ మై టార్గెట్ అని ఆ మైండ్ సెట్ వాళ్ళకి ఉంటుంది. కానీ నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ కి ఎలా ఉంటుంది? 5 days చదువుకోరు, మళ్ళీ ఏదో ఒక రోజు చదువుకుంటారు. సో అది మనకు వర్కౌట్ అవ్వవు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దాట్. సో డిసిప్లిన్, ఎగ్జాక్ట్లీ డిసిప్లిన్ అంటే ఏంటి? ఏదో ఒక రొటీన్ ని ఫాలో అయిపోవడం డిసిప్లినా? ఇప్పుడు నేను మీకు ఒక టైం టేబుల్ రాసిస్తాను, ఆ టైం టేబుల్ మీరు డైలీ ఫాలో అయిపోండి, అది డిసిప్లిన్ అంటే కాదు. దట్ ఈస్ నాట్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మూడ్, మీకు మూడ్ ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ టు స్టడీ. ఓకే, సో ఒక రోజు యూ విల్ బి ఫీల్ లైక్ యూ విల్ ఫీల్ వెరీ మోటివేటెడ్, యూ విల్ స్టడీ. కానీ వాట్ అబౌట్ ది నెక్స్ట్ డే వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ స్టడీ? ఓకే, యూ డోంట్ ఫీల్ లైక్ స్టడింగ్. ఆ సిచ్యువేషన్ లో కూడా మీరు టాపర్స్ అవ్వాలంటే యూ హ్యావ్ టు స్టడీ. టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో, మీకు మనసులో అసలు చదువుకోవాలి ఉన్నా లేకపోయినా, మీకు ఎనర్జీ ఉన్నా లేకపోయినా, ఈ మైండ్ సెట్ మాత్రం ఉండాలి. ఎస్, ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై టార్గెట్. నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో అది నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, సో ఆ మూడ్ ఉన్నా లేకపోయినా టాపర్స్ దే స్టడీ, దే రివైజ్, దే ప్రాక్టీస్ టెస్ట్. ఓకే, ఎవ్రీథింగ్ దే డూ. ఓకే, సో దాట్ ఈస్ వేర్ ద డిఫరెన్స్ ఇస్ దేర్. సో ఇది వెరీ సింపుల్. నేను మీకు బిర్యానీ ఎగ్జాంపుల్ ఇస్తాను. బిర్యానీ అంటే మీకు ఇప్పుడు బిర్యానీ ఇచ్చినప్పుడు ఎవ్రీ డే యూ కెన్ ఈట్ ఇట్. లంచ్లో బిర్యానీ, కొంచెం బిర్యానీ ఇస్తే హ్యాపీగా తినేస్తారు, ఎవరికి ఏం ప్రాబ్లం ఉండవు. కానీ అదే కూర మమ్మీ ఏంటి అమ్మ నువ్వు ఎవ్రీ డే అదే కూర పెడుతున్నావు అంటే అది బోరింగ్గా ఉంటుంది. సో టాపర్స్ అవ్వాలంటే ఇట్ ఈస్ లైక్ దిస్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు ఈట్ ద సేమ్ రెగ్యులర్ కర్రీ, కన్సిస్టెంట్గా మీరు తినాలి. ఓకే, సో దాట్ ఈస్ వాట్ విల్ మేక్ యూ టాపర్. ఇప్పుడు బిర్యానీ తినడం అంటే మోటివేషన్ ఉంది, ఒక రోజు ఫుల్ చదువుకుంటారు. కానీ ఎవ్రీ డే వర్కౌట్ చేయాలి, డిసిప్లిన్డ్ వేలో, కన్సిస్టెంట్ వేలో మీరు వర్కౌట్ చేయాలి. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాలో వన్ టీచర్, వన్ బుక్, వన్ సోర్స్. అంటే మల్టిపుల్ సోర్సెస్ ఫాలో చేయడం అవసరం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అయిపోతారు, దాని తప్ప ఏం రాదు. ఇప్పుడు చూడండి, 10 years బ్యాక్ మీరు కంపేర్ చేయండి. 10 years బ్యాక్ వెన్ వీ వేర్ స్టడింగ్, అప్పుడు సోర్సెస్ లేకుంటే, ఏదైనా నోట్స్ కావాలంటే, ఏదైనా మంచి టీచింగ్ కావాలంటే చాలా కష్టంగా ఉంటుండే. కానీ ఇప్పుడేంటి, ఆన్లైన్ సోర్సెస్ ఆర్ సో మచ్, అండ్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మెయిన్ థింగ్, ఫ్రీ. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. సో మెనీ సోర్సెస్ దే ఆర్ గివింగ్ యూ క్లాసెస్, సో మెనీ సోర్సెస్ దే ఆర్ గివింగ్ యూ నోట్స్, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అంత మార్కెట్లో అంత సోర్సెస్ ఉన్నప్పుడు ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే, యూ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్. ఫాలో ఎనీ వన్ టీచర్. ఫస్ట్ యూ చెక్ ఇట్ అవుట్, ఆ టీచర్కి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఆ టీచర్ దగ్గర నేను చదువుకుంటే నాకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తుందా లేదా, అంటే ఫైనల్ థింగ్ యూ షుడ్ డిసైడ్ దాట్. ఓకే, సో అది మీరు ఫాలో అవ్వండి, అండ్ మల్టిపుల్ టైమ్స్ అది మీరు రివైజ్ చేయండి. ఓకే, వాళ్ళ నోట్స్, వాళ్ళ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ అవ్వండి. లాస్ట్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఫస్ట్ అయితే డిసిప్లిన్ లోనే ఒక రూటీన్ ఫాలో అవ్వడం, కన్సిస్టెంట్ గా ఎవ్రీ డే ప్రిపేర్ చేయడం, అది ఇంపార్టెంట్. సో ఫిక్స్డ్ రూటీన్. డిసిప్లిన్ ఎలా మనం చేద్దాం? ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ రూటీన్ ఉండాలి. అంటే డైలీ మీరు ఏ టైంకి లేస్తున్నారు, డైలీ మీరు ఏ టైంకి పడుకుంటున్నారు. ఓకే, అలాగే మీ ఫిక్స్డ్ టైమింగ్ ఉండాలి ఫర్ ఫుడ్. ఇవి మీరు ఫిక్స్ చేసేయండి. స్టడీ టైం ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో స్టడీ టైం ఆటోమేటిక్ గా మీరు ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ ఈ రొటీన్ ని ఫాలో చేయండి. ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి నేను లేవాలి, ఈ టైంకి నేను పడుకోవాలి. ఓకే, మీ సర్కాడియన్ రిథమ్ ఆర్ బయలాజికల్ సర్కాడియన్ రిథమ్ ఆర్ బయలాజికల్ క్లాక్ అంటారు చూడండి, దాట్ షుడ్ నాట్ బి డిస్టర్బ్డ్. అది డిస్టర్బ్డ్ అయింది అంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, సో సర్కాడియన్ రిథమ్ ఏంటి, బయలాజికల్ క్లాక్ ఏంటంటే
ఎవ్రీడే ఒక టైంకి లేవడం, ఎవ్రీడే ఒక టైంకి పడుకోవడం, ఫిక్స్డ్ టైమింగ్ ఉండడం. ఓకే, సో మీ బాడీ అండ్ మీ మైండ్ ఆ క్లాక్కి, ఆ టైంకి సెట్ అయిపోతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో ఫిక్స్డ్ రొటీన్. ఫస్ట్ అయితే స్టడీ టైం ఫిక్స్ చేసేయండి. స్టడీ టైం కాకుండా స్లీపింగ్ టైం, వేకింగ్ అప్ టైం, ఫుడ్ తీసుకోవడం ఆ టైం అన్ని మీరు ఆ బ్లాక్స్ ఫిక్స్ చేసేయండి. ఓకే, దట్ షుడ్ నాట్ బి చేంజింగ్. ఒక రోజు 6 o'clock లేసి చదువుకుంటాను, నెక్స్ట్ డే 6కి లేవాలనిపించో, వింటర్ సీజన్ కదా 7కి లేస్తాను, నెక్స్ట్ డే మళ్ళీ 10 o'clock లేస్తారు. అవి అసలు మనకి యూ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. టాపర్ అవ్వాలంటే దట్ ఈస్ నాట్ ద స్ట్రాటజీ. ఓకే, ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, డైలీ మినిమం టార్గెట్స్ పెట్టుకోండి. ఎవ్రీ డే యూ షుడ్ హ్యావ్ సమ్ మినిమం టార్గెట్స్. ఆ మినిమం టార్గెట్స్ ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక 1 month టైం టేబుల్ ఇస్తే అది ఫాలో చేయలేము. ఈవెన్ ఐ కెనాట్ డూ 100%. ఐ కెనాట్ డూ. ఎవ్రీబడి, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. కానీ దాంట్లో 70 to 80% కూడా మనం ఫాలో అయితే దట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్. అందుకే మీరు చేసేది ఏంటంటే, మంత్లీ టైం టేబుల్, మంత్లీ టార్గెట్స్ పెట్టుకోకుండా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. డైలీ నేను చదువుకుంటాను, బిఫోర్ 1 day బిఫోర్ నైట్ మీరు డిసైడ్ అవ్వండి, నెక్స్ట్ డే దిస్ అండ్ దిస్ చాప్టర్ షుడ్ బి ఓవర్, ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ షుడ్ బి ఓవర్. సో అట్లా టార్గెట్స్ పెట్టుకుంటే ఒక రోజు మీరు కంప్లీట్ చేస్తారు. సో నెక్స్ట్ డే యూ విల్ ఫీల్ మోటివేటెడ్, యూ విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్. ఎస్, ఈ టార్గెట్ ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. సో నెక్స్ట్ టుడే ఆల్సో ఐ విల్ బి ఏబుల్ టు డూ. కానీ మంత్లీ టార్గెట్ పెడతారు, దాంట్లో 1 week చదువుకుంటారు, 1 week చదువుకోరు, అగైన్ యూ విల్ బికమ్ లో. అవన్నీ ఎందుకు? డైలీ టార్గెట్స్ పెట్టుకోండి అండ్ దాన్ని ఫుల్ఫిల్ చేయండి. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, వెన్ ఎవర్ మోటివేషన్ ఎండ్స్, that time discipline begins. Okay, so discipline is very very important. Discipline enti, what exactly I'm trying to say, you hope you understood that. So discipline mode ఈ రోజు నుంచి స్విచ్ ఆన్ చేసేయండి. ఓకే, సో డిసిప్లిన్ ఓన్లీ విల్ హెల్ప్ యూ టు అకంప్లిష్ యువర్ మిషన్ 600. డిసిప్లిన్ ఓన్లీ విల్ హెల్ప్ యూ టు కంప్లీట్ ద జర్నీ. మోటివేషన్ విల్ నాట్ హెల్ప్. మోటివేషన్ స్పార్క్ ఇస్తుంది స్టార్ట్ చేయడానికి. స్టార్టింగ్ ప్రాబ్లం. ఇప్పుడు బైక్ స్టార్ట్ చేసినప్పుడు బైక్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ ఆ బైక్ మొత్తం మీరు రైడ్ చేయాలంటే యూ నీడ్ డిసిప్లిన్. అంటే అలా ఇమాజిన్ చేయండి. సో మోటివేషన్ ఓకే, దట్ ఈస్ ఫైన్, కానీ మోటివేషన్ తో పాటుగా డిసిప్లిన్ ఖచ్చితంగా ఉండాలి, 100% ఉండాలి. సో దిస్ ఈస్ ఓన్లీ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. సో ఆల్ మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ 100 days టైం టేబుల్, ఆల్రెడీ నేను ఒక టైం టేబుల్ ఇచ్చాను కదా, ఆ టైం టేబుల్ స్టార్ట్ చేసిన ముందు ఫస్ట్ బ్రింగ్ దాట్ డిసిప్లిన్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ by clicking, by writing discipline mode switch on. Okay, so we will be meeting in another video. నేను మీకు హెల్ప్ అవుట్ చేస్తాను, ప్రతి స్టెప్ లో మీతో పాటుగా ఉంటాను, ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ ఇన్ ఎవ్రీథింగ్. మీరు టెలిగ్రామ్ లో కూడా రీచ్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి, బికాస్ నెక్స్ట్ 3 months ఆర్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్. సో స్టే ట్యూన్డ్, బాయ్ అండ్ బీ డిసిప్లిన్డ్.